నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని స్వర్ణాల చెరువులో బోటింగ్ సౌకర్యాల ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్ సహా ఇతర అధికారుల సమక్షంలో బోటింగ్ సదుపాయాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. విజయవాడ తర్వాత నెల్లూరు స్వర్ణాల చెరువులో 8 బోట్లు అందుబాటులోకి రావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కుటుంబాలతో కలిసి స్వర్ణాల చెరువులో ఆహ్లాదకరంగా బోటింగ్ ను ఆస్వాదించాలని ఆయన కోరారు. ప్రభుత్వం టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని, స్థానికంగా మరింత అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని స్వర్ణాల చెరువులో బోటింగ్ సౌకర్యాల ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్ సహా ఇతర అధికారుల సమక్షంలో బోటింగ్ సదుపాయాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. విజయవాడ తర్వాత నెల్లూరు స్వర్ణాల చెరువులో 8 బోట్లు అందుబాటులోకి రావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కుటుంబాలతో కలిసి స్వర్ణాల చెరువులో ఆహ్లాదకరంగా బోటింగ్ ను ఆస్వాదించాలని ఆయన కోరారు. ప్రభుత్వం టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని, స్థానికంగా మరింత అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. బోటింగ్ 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 నెల్లూరు నగర ప్రజలు జిల్లా కేంద్రంలో ఒక మంచి విహార కేంద్రం ఉండాలా. కుటుంబాలతో, స్నేహితులతో, పిల్లలతో, తల్లిదండ్రులతో ఏదైతే ఒక బోటింగ్ సౌకర్యం వెసులుబాటు ఉంటే చాలా బాగుంటుందని ప్రజలందరి కోరిక. వీరందరి ఆకాంక్షల్ని గుర్తించి నెల్లూరు జిల్లా కేంద్రంలో ఏదైతే స్వర్ణాల చెరువులో బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బోటింగ్ సౌకర్యం ఈ నెల 25వ తేదీ సాయంకాలం 5 గంటలకి ప్రారంభించడం జరుగుతుంది. 8 రకాల బోట్లు ప్రజలకి అందుబాటులో 25 సాయంకాలం నుంచే తీసుకురావడం జరుగుతుంది. ఇందులో భాగంగా స్పీడ్ బోట్, అదేవిధంగా పెన్నా స్పీడ్ బోట్, అదేవిధంగా రొమాంటిక్ ఫ్లోట్ అండ్ డైన్ 6 సీటర్, వాటర్ రిక్షా 2 సీటర్, కాయక్స్, బకెట్ మోడల్ 4 సీటెడ్ పెద్ద బోట్, సింధు డీలక్స్ బోట్, బంపర్ బోట్, స్వాన్ 2 సీటర్, బనానా, అంటే మొత్తం 8 రకాల బోట్లని ఏపీ టూరిజం శాఖ ఆ యొక్క నెల్లూరు జిల్లా కేంద్రంలో ఉండే ప్రజలకి, నెల్లూరు జిల్లా కేంద్రమే కాకుండా నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా పవిత్ర ఏదైతే స్వర్ణాల చెరువు, ఈ యొక్క స్వర్ణాల చెరువుకి ఎంతో ప్రసిద్ధి ఉంది. ఈ స్వర్ణాల చెరువుకి ఒక పక్కన బారాషాహి దర్గా, మరో పక్కన ఇరుకడల అమ్మవారి దేవస్థానం, మరో పక్కన గణేష్ ఘాట్, మరో పక్కన ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, ఎంతో విశిష్టమైనటువంటి ఈ యొక్క స్వర్ణాల చెరువులో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ సాయంకాలం 5 గంటల నుంచి ఈ బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే టూరిజాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించాలా, ప్రజలకి అన్ని రకాల టూరిజం ఏర్పాట్లు చేయాలా అన్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ యొక్క స్వర్ణాల చెరువులో ఈ యొక్క బోటింగ్ సౌకర్యం రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా చాలా కాలం నుంచి దీన్ని అడుగుతూ వస్తున్నారు. అనేక రకాల ప్రయత్నాల తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క టూరిజం సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, టూరిజం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ యొక్క నిర్ణయాల్లో భాగంగానే ఇది రావటం జరిగిందని చెప్పని తెలియజేసుకుంటూ 25వ తేదీ సాయంత్రం 5 గంటలకి అటు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులు, అదేవిధంగా ఇతర ముఖ్యమైనటువంటి సంబంధిత ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క స్పీడ్ బోట్ సంబంధించి టూరిజం అధికారులు, సంబంధిత వ్యక్తులు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో 8 బోట్లు, విజయవాడ తర్వాత ఇదే ప్రథమం. విజయవాడలో 11 బోట్లు ఉన్నాయి, ఇక్కడ 8 రకాల బోట్లు ఉన్నాయి. నిజంగా చాలా గర్వకారణం ఇది. 8 రకాల బోట్లు. ఈ బోట్లకు సంబంధించి యాక్టివిటీ 25వ తేదీ సాయంకాలం స్టార్ట్ అవుతుంది. మరో 3 నెలల్లో ఇదే ప్రాంతంలో ఒక క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసి ల్యాండ్ బేస్ యాక్టివిటీ కూడా చిన్నపిల్లలకి సంబంధిత అన్ని రకాల వ్యవహారాలను కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో. ముఖ్యంగా ఈ యొక్క స్పీడ్ బోట్ సంబంధించి ఛార్జెస్ కానీ చూసినట్లయితే అందరికి అందుబాటులో ఉండే ఛార్జెస్. స్పీడ్ బోటు 200 రూపాయలు, డీలక్స్ బోటు 150 రూపాయలు, చిల్డ్రన్స్కి 100 రూపాయలు,
పెద్ద బోటు ఇద్దరికి 200 రూపాయలు. అదేవిధంగా సన్ రైజ్ కాయక్ అని డిపెండ్ ఆన్ ది సిచ్యుయేషన్ బట్టి, అదేవిధంగా జెట్ స్కై 500 ఫర్ రైడ్, అదేవిధంగా క్యాండిల్ లైట్ డిన్నర్ ఏదైతే కుటుంబాలు తమ స్నేహితులతో కానీ కుటుంబాలతో కానీ వచ్చినట్లయితే 8 మంది దీనిలో ఈ యొక్క క్యాండిల్ లైట్ బోట్ డిన్నర్ లో చేసుకోవచ్చు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వర్ణాల చెరువులో సాయంత్రం వేళ సంతోషంగా ఉల్లాసంగా తిరుగుతూ ఒక చక్కటి ఏర్పాటు. దీన్ని ఇంకా ప్రోత్సహించేదానికి స్థానిక ఎమ్మెల్యేగా అన్ని రకాల కృషి చేస్తానని, ప్రజలందరూ కూడా నేను మనవి చేసేది ఒకటే, ఇలాంటి కార్యక్రమాలని మనం అందరం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మీ అందరి కోరిక కూడా ఇది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోమని, ఇందులో పిల్లలతో, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సరదాగా ఆ యొక్క వీకెండ్స్ కావచ్చు, రోజువారీ కావచ్చు, కాస్త సర్దిరేదానికి ఈ యొక్క బోటింగ్ సౌకర్యం అన్ని రకాల సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా భద్రతా చర్యల్లో లోటుపాట్లు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ నెల 20వ తేదీ సాయంకాలం 5 గంటలకి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కొనసాగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క టూరిజం సేవల్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.